వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. పొంగనూరులో దేశభక్తి నినాదాలతో పొంగనూరు పురవీధులు మార్మోగాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ మైనార్టీ నాయకుడు ఆయూబ్ ఖాన్, బీజేపీ నాయకులు, సామాజిక కార్యకర్త నరసింహులు ఆధ్వర్యంలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ నటరాజ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను చేతపట్టి విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఎంబీటీ రోడ్డు మీదుగా ఇందిరా కోడ్ల వరకు ర్యాలీగా సాగారు. జాతీయ జెండాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎంఈఓ నటరాజ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన పోరాటాలు, వారి ప్రాణ త్యాగాలను వివరించారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి తరం ఎప్పటికీ మర్చిపోకూడదని, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్, నరసింహులు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్న ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. भाग
Hey, okay. जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశమంతా ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పే విధంగా మనం ప్రయత్నం చేయాలి. స్వాతంత్ర సంగ్రామ యుద్ధంలో చాలామంది ఆసులు అయినారు. వాళ్ళని గుర్తించుకొని వారి యొక్క దేశభక్తిని మనము ఏ విధంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో దేశమంతా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ప్రధానమంత్రి గారి పిలుపు మీద ఈరోజు పుంగనూరు పట్టణంలో అవగాహన ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి పుంగనూరులో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి మీద జెండా పెట్టుకొని సెల్ఫీ తీసుకొని నరేంద్ర మోడీ గారి యాప్లో మీరు డౌన్లోడ్ చేయాలని చెప్పి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటాను. జై భారత్, జై హింద్. భారతదేశానికి విదేశీ పాలకుల యొక్క విముక్తి నుండి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం సిద్ధించింది. మనకి నేటికి మనము 80 సంవత్సరాలు మన స్వాతంత్ర దినోత్సవం ఈ నెల ఆగస్టు 15వ తారీఖున జరుపుకుంటున్నాము. మనము ఆగస్టు 15వ తారీఖున భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటి పైన కూడా ఆ తిరంగా జెండా ఎగరాలనేటువంటి మన భారత ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు. అదే ప్రకారము భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తిని చాటుతూ ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించడానికి కష్టపడినటువంటి త్యాగమూర్తుల ఫలితమే మన స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాము. ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు అందరూ